ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈరోజు భారత రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు కాబడట్లేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు కాకాని గోవర్ధన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి, అలాగే ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి లాస్ట్గా ఆయన బెయిల్ వస్తుందేమో అని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వాడుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా ఏ ఒక్క విషయం తీసుకున్నా అన్నీ వైలేట్ చేస్తూ ఆయన ఎలాగైనా రాజకీయంగా అనగదొక్కాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ఆయన ద్వారా వినిపించకుండా చేయాలని ఈరోజు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా ఆయన మీద కుట్రలు చేస్తున్నారు. రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా ఆయన కోర్టులో ఫైట్ చేసి నిజాయితీగా బయట వస్తారనే నమ్మకం మాకు ఉంది. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా అయ్యి కోర్టుల ముందు నిలబడవనే విశ్వాసం మాకుంది. ఈరోజు ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అక్రమ మైనింగ్ వారు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే నిన్నటికి నిన్న మేరుగు మురళన్న కూడా ఏడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో అదంతా విజిట్ చేయడానికి ముందుకెళ్తుంటే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలా చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు తీసుకొచ్చారు. నిజమైనటువంటి మైన్ ఓనర్లు కూడా బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఏ ఒక్కరికి పర్మిట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్నటువంటి మైన్ ఓనర్లందరినీ భయభ్రాంతులకు గురి చేసి మీరేదైనా ఇతర దేశాల నుంచి ఏమన్నా ఆర్డర్స్ వస్తే అవి కూడా మేమే చేయాలి అని. తద్వారా ఏమైంది, మొత్తం మైనింగ్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయింది. ఈరోజు మనం చూస్తే ముందుకి ఇప్పటికీ జిఎస్టీ కలెక్షన్స్ ఎన్ని పడిపోయినాయో తెలుస్తాం. ఎంతమంది లారీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఈ మైనింగ్ యాక్టివిటీ మీద ఆధారపడుతున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈరోజు పస్తులతో ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే మన దేశానికి రావాల్సినటువంటి ఫారిన్ రెవెన్యూ మొత్తం ఆగిపోయే పరిస్థితి. రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఆగిపోయే పరిస్థితి. ఈరోజు అదనంగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎవరైతే మైనింగ్ దీనికి సంబంధించి దాని రిలేటెడ్గా ఇండస్ట్రీస్ పెట్టినారో ఈరోజు మెటీరియల్ లేక వాళ్ళు ఎక్కువ ప్రతి నెల ఈ కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, అన్నీ ఈరోజు పరిశ్రమలు మూతపడే పరిస్థితి. ఇట్లా అన్ని రకాలుగా దెబ్బ కొడుతూ మీరు ఈ విషయాల మీద గొంతెత్తినటువంటి మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి వర్గం ప్రజలు కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో మీకైతే బుద్ధి చెబుతారు. ఇవన్నీ మాట్లాడుతున్నారని కాకాని గోవర్ధన్ మీద లేనిపోని అభాండాలు వేయడం, లేనిపోని అభూత కల్పనలు సృష్టించడం భావ్యం కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సమర్థవంతంగా వీటి మీద ఎదుర్కొంటుంది, పోరాడుతుంది. అక్రమ కేసులకు కానీ అలాగే అక్రమ నిర్బంధాలకు కానీ భయపడి ఈ ఉద్యమాల్ని, జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించకుండా ఉండము. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం, ఎక్కడికక్కడ అన్యాయాల్ని అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరించడం జరుగుతూ ఉంది. దాన్ని క్వశ్చన్ చేయడానికి వెళ్తేనే కదా మొన్న మేరుగు మురళన్నని హౌస్ అరెస్ట్ చేసింది. దాని గురించి ఎవరైనా లోకల్గా నోరెత్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు కదా, ఖచ్చితంగా దీని మీద పోరాటం అయితే చేస్తాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, ఈ మైనింగ్ ఇండస్ట్రీని ఏ విధంగా కొలాప్స్ చేస్తున్నారో ఖచ్చితంగా అన్ని విషయాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి అలాగే పార్లమెంట్లో కూడా రేజ్ చేస్తామని తెలియజేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం అయితే కేవలం వారి యొక్క అనుయాయులకి అలాగే వారి మనుషులకి దర్శనాలు చేసుకోవడంలో మాత్రమే నిమగ్నమై ఉన్నారు. టీటీడీ పరిపాలనని గాలికి వదిలేశారు. ఏదైతే బోమన కరుణాకర్ రెడ్డి అయినా ఏదైతే ప్రెస్ మీట్ ముందు ప్రశ్నకొచ్చి చెప్పారో విషయాలు అవన్నీ వాస్తవాలు. సాక్షాత్తు తిరుమలలో గోపూజ అందుకునే మెయిన్ గోవు కూడా మరణించడం జరిగింది. అలాగే స్వామివారి సేవలో పాల్గొనే 2 ఎద్దుల్లో ఒక ఎద్దు చనిపోవడం జరిగింది. అలాగే లేగదోడ్లు సరైనటువంటి సంరక్షణ లేకుండా చనిపోవడం జరిగింది. అలాగే లెక్కకు మించి, ఎందుకంటే కరుణన్న చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ లెక్క తీస్తే ఇవన్నీ వాస్తవాలు. అందుకే నిన్ను అడిగాం, అఖిల పక్షాన్ని తీసుకెళ్దాము, మీరే పోయి స్టేట్మెంట్ ఇస్తే ఎలాగో. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దగ్గరే ఈఓ గారు, చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా నువ్వెంతంటే నువ్వెంతని కొట్లాడుకున్న పరిస్థితి. దాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక మరునాడు ప్రచురిస్తే దాన్ని కూడా పక్కదారి పట్టి అట్లేం జరగలేదని మభ్య పెట్టే పరిస్థితి. అలాంటి పెద్ద పెద్ద విషయాల్ని వీళ్ళు మభ్య పెడుతున్నారంటే ఇట్లాంటి విషయాల్ని వాళ్ళు డైవర్ట్ చేయరని మనం ఎందుకు అనుకుంటాం. అందుకే అఖిల పక్షాన్ని, మీడియాని మొత్తం తీసుకెళ్ళి అక్కడ పరిశీలించాలని పర్మిషన్ ఇవ్వని అడుగుతా ఉన్నాం. అలాగే సెక్యూరిటీ ల్యాప్సెస్ మనం చూస్తే ఎప్పుడూ లేని విధంగా ప్రతి వారం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో దీనికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సెక్యూరిటీ ఆడిట్ చేయించండి. మేము అన్నీ పర్ఫెక్ట్గా చేస్తామన్నారు కదా, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించండి. ఎలాంటి భద్రతా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి, రీసెంట్గా ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అన్నీ బయటకు వస్తాయి కదా. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన అన్ని మతస్థుడో కాదో ఒకసారి వచ్చి తిరుపతి ప్రజల్ని అడిగి అలాగే వాళ్ళ ఇంటికి వచ్చి చూసినట్లయితే తెలుస్తుంది. ఎవరో కావాలనే దుష్ప్రచారం చేసి లేనిపోని అభూత కల్పనలు సృష్టిస్తూ ఉంటే ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీని గురించి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించి సరైనటువంటి ఆధారాలు కానీ దొరికినట్లయితే ఖచ్చితంగా దాని మీద పోరాడతాం.